యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వసు గారు ఎక్కడికి వెళ్తున్నారు? వసు గారు, మీ వైఫ్ అలిగినట్టున్నారు. యాక్చువల్లీ అభి, ఇది తింటావా? నో నో ఐ డోంట్ లైక్, థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టం అభి. నువ్వు కూడా ట్రై చేస్తావని తీసుకొచ్చాను. ఓ, అయితే నీకోసం తింటాను ప్రియా. వసు గారు, అప్పుడే చేయగడిగేసుకుంటున్నారేంటి? కడుపు నిండిపోయింది. యా, థ్యాంక్ యూ. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, అటెన్షన్ ఎవ్రీబడి. ఇక్కడున్న ఒకరికి నా మీద కోపం వచ్చింది. నా ముందే పరాయి అమ్మాయిలతో రాసుకుపోసుకు తిరిగితే కోపం రాదా మరి? డిన్నర్ కూడా చేయకుండా అలిగారు. అందుకే తన కోసం, తన కోపాన్ని తగ్గించడం కోసం నేనిప్పుడు ఒక పాట పాడబోతున్నాను. ఏంటి, ఈయన పాటలు కూడా పాడతారా? నిజానికి నాకంటే కూడా తనే బెస్ట్ సింగర్. అయినా కూడా నా వంతు ప్రయత్నం నేను చేసి తన్ని మెప్పించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పాడే పాట తనకి డెడికేట్ చేయబోతున్నాను.
సారీ. ఇప్పుడు కూల్ అయ్యారా? అభి నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మీరు అభి మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నైస్ అభి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నైస్ అభి. థ్యాంక్ యూ. వసు గారు, మీ కోపం తగ్గిందా? మీకోసమే పాడాను. మీ అంత గొప్పగా పాడలేదనుకోండి. అద్భుతంగా పాడారు. రియల్లీ? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ, మీరు సింగర్ అని నాకెందుకు చెప్పలేదు? మీరేంటండి మరీను, మీరే పెద్ద సింగర్, మీ ముందు ఎలా చెప్పగలను? అబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా, అభిగాడికే ఇలాంటి వాళ్ళు తగులుతారు ఎందుకు? ఇది కానీ నాకు తగిలింటే బ్యాచులర్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకుని ఉండేవాడిని. అసలు యాక్చువల్లీ ఏమైంది? ఒరే అభి, ఒకసారి లేరా. ఏంట్రా? పక్కన డ్రింక్ సెటప్ చేసాం, తలా 2 పేగులు తీసుకుంటున్నాం. నువ్వు కూడా. నేను తాగట్లేదు, పైగా మా వైఫ్తో వచ్చాను కదా. పర్వాలేదురా, చాలా రోజులకు కలిసాం కదా, సరదాగా చిల్ అవుదాం. ప్లీజ్ రా. ఓకే వసు గారు, మా ఫ్రెండ్స్ కంపెనీ ఇచ్చి వస్తాను. మీరు ఇక్కడ ఉండడం మీకు ఓకే కదా? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. పద. పదరా. రే రారా, నీకు ఇష్టమైన డ్రింక్ పార్టీ స్టార్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అభి, ఏ బ్రాండ్ తీసుకుంటావు? ఏయ్ శ్యామ్, నీకు తెలుసు కదా నేను తాగనని. ఏంట్రా, పార్టీకి వచ్చి చిల్ అవునంటే ఎలా చెప్పు? నో నో ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. రే తీసుకో తీసుకో. ఓ పంచే, నేను నీకు కంపెనీగా ఉంటా, నువ్వు తాగు. సరే ఓకే. నువ్వు తాగుతూ ఉండు, నేను నీకు కంపెనీ ఇస్తాను. చెప్పరా ఇంకేంటి? హాయ్ వసు, లోన్లీగా ఉన్నారేంటి? ఈ పార్టీ మీకు నచ్చలేదా? అదేం లేదండి, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఒంటరిగానా? కంపెనీ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారేమో. ఎక్స్క్యూజ్ మీ. ఐ మీన్, తోడు ఒకరుంటే బాగుంటుంది కదా అని. అవసరం లేదు. నాకు అవసరం. మీలాంటి లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం. నాలాంటి వాడి కంపెనీ మీలాంటి లేడీస్కి నచ్చుతుంది కూడా. మిస్టర్, మీరు నా హస్బెండ్ ఫ్రెండ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఎందుకంత టెన్షన్ అవుతావు? అభి ఏం తక్కువ కాదు కదా. కాలేజ్లో చాలా మంది గర్ల్స్తో రొమాన్స్ చేశాడు. ఇందాక చూశారు కదా ఆ రేణు, అభి అంటే పడి చచ్చిపోయేది. అప్పట్లో వాళ్ళ మధ్య ఆ మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. మిస్టర్, మీరు చాలా హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఆ హద్దు మీరి సరిహద్దులు చెరిపేస్తేనే ఆనందం ఉంటుంది మిస్సెస్ వసుంధర. అటు చూడు, అభి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. రెండు పెళ్లిళ్ళు చేసుకున్నా వాడేమైనా బుద్ధిగా ఉంటున్నాడా? ఇప్పటికీ తన లేడీ క్లాస్మేట్స్తో ఓపెన్గా రొమాన్స్ చేస్తున్నాడు. మీరు కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు కదా. నాతో పబ్లిక్గా వద్దు, ప్రైవేట్గా రూమ్స్ ఉన్నాయి. నన్నే కొడతావా? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. నా గురించి ఆయన గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో మా ఆయన ఫ్రెండ్ అని కామ్గా ఉంటే నీ ఇష్టానికి మాట్లాడతావా? నువ్వు వెధవి కాబట్టే నీ కళ్ళకు అందరూ వెధవల్లా కనిపిస్తున్నారు. ఆయన నీలాంటి వాడే అయితే అంతమంది ఆయన చుట్టూ ఉండరు. గెట్ లాస్ట్. రే అమిత్, ఇక్కడేం చేస్తున్నారు? అందరూ అక్కడుంటే. ఇక్కడ మిస్సెస్ అభి ఒంటరిగా ఉన్నారా? కంపెనీ ఇస్తున్నాను. ఇందాకిచ్చింది సరిపోలేదా? నేనంతా చూశాను. అభి చూశాడంటే నిన్ను ఈ పాటికి చంపేసేవాడు. మర్యాదగా పద. సారీ సిస్టర్. నన్నే కొడతావంటే నీ అంతు చూడకపోతే నేను అమిత్నే కాదు, నిన్ను అవమానించకుండా వదిలిపెట్టను. పదరా, పద. సారీ అండి, మా బోర్గా ఫీల్ అయ్యారా? అదేం లేదండి. ఏంటండి డల్గా ఉన్నారు? బై ద వే, ఈ నైటు మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం. మీకేం అభ్యంతరం లేదు కదా? అంటే ఫ్రెండ్స్ ఇంకాసేపు కబుర్లు చెప్పుకుందాం అంటున్నారు. తెల్లారిగానే వెళ్ళిపోదాం. ష్యూర్, ఓకే, థ్యాంక్ యూ. రండి. ఒసేయ్ వసు, నన్నే చంపదెబ్బ కొడతావు కదూ? నిన్ను చావు దెబ్బ కొడతాను చూడు. దీన్ని నీ బ్యాగ్లో పెట్టి ఏం చెయ్యాలో అది చేస్తాను.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను. అది మన బలరాం గారిదే. ఒకరోజు వాడు పొద్దున సిటీ బస్ ఎక్కుతూ నైట్ సేఫ్గా ఇంటికి వెళ్ళారా సార్ అని కండక్టర్ వాడిని అడిగాడు. వీడికి పీకలదా కోపం వచ్చింది. నా గురించి ఏమనుకుంటున్నావు? నేను మరీ అంత తాగుబోతున్నా అనుకుంటున్నావా? నా సీట్లోంచి లేచి ఒక పెద్దవాడికి చీట్ ఇచ్చాను తెలుసా అని అరిచాడు. దానికి ఆ కండక్టరు, తెలుసు సార్. అప్పుడు బస్సులో మీరు ఆవిడ తప్ప మూడో ప్యాసింజర్ లేరు అన్నాడు. హలో, పోలీస్ స్టేషన్. ప్యారడైజ్ వి స్టాక్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుంది. మీరు త్వరగా వస్తే పట్టుకోవచ్చు. ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు? ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? లేదండి, వీఆర్ ఆల్ కాలేజ్ ఫ్రెండ్స్. గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం. ఐ థింక్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కన్ఫర్మో కాదో మేము తెలుసుకోవాలి. కానిస్టేబుల్స్, చెక్ చేయండి. అలాగే సార్. సార్, డ్రగ్స్ దొరికాయి సార్. ఆ బ్యాగ్ ఎవరిది? నాదే అండి. ఏంటండి ఇది? నాకు తెలీదు సార్. ఇది డ్రగ్ మీ హ్యాండ్ బ్యాగ్లో ఎందుకుంది? ఇన్స్పెక్టర్, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇంకెందుకుంటుంది సార్? తను డ్రగ్ అడిక్ట్లా ఉంది. అమిత్ చూడ్డానికి శారీ కట్టుకొని ట్రెడిషనల్గా వచ్చింది. చేసేదేమో ఇల్లీగల్ పనులు. పక్కా క్రిమినల్లా ఉంది. రే అమిత్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నేను చెప్పేది వినండి. నా వైఫ్ అలాంటిది కాదు. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది. రెడ్ హ్యాండెడ్గా దొరికా కూడా సో ఇంకా పొరపాటు అది అంటావేంటవి? మీరు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటున్నారా, లేక మిగతా వాళ్ళకు కూడా అమ్మి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా? రే అమిత్. మిస్టర్, అతను ఎందుకు కోపగించుకుంటున్నారు? నాకే పాపం తెలీదు సార్. ఆ ప్యాకెట్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకేం తెలీదు. నేనే పెట్టానే. నిన్ను జైలుకి పంపడానికి పెట్టాను. నన్నే చంపదెబ్బ కొట్టావు కదూ. నీపై ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పండి. మేడం, ప్లీజ్.
వచ్చినా కూడా పోలీసులు ఇంకా రాలేదా? దీన్ని అరెస్ట్ చేయలేదా? అమ్మయ్యా, పోలీసులు వచ్చారు. నా కళ నెరవేరబోతుంది. రే శ్రీనివాస్, నువ్వేంట్రా ఇలా వచ్చావు? మీరేంట్రా ఎక్కడున్నారు? ఓర్ని, ఈ ఇన్స్పెక్టర్ అభిగాడి ఫ్రెండా? ఇంకా దాన్ని అరెస్ట్ చేస్తాడు? వీళ్ళంతా నా కాలేజ్ ఫ్రెండ్స్. గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం. అవునా? ఎవరో వెధవ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాట్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ రా. ఎంజాయ్ ద పార్టీ. కానిస్టేబుల్స్, కమాన్. ఏయ్ శ్రీనివాస్, అదేంటి ఇన్ఫర్మేషన్ వచ్చాక చెక్ చేయవా? నువ్వున్న చోట ఇల్లీగల్ యాక్టివిటీసా? నోవే. లేదు శ్రీనివాస్, నీ డ్యూటీ నువ్వు చేయి. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్. పోలీసులకు మనందరం కోఆపరేట్ చేయాలి ఫ్రెండ్స్. స్టార్ట్ ద సర్చ్. దట్స్ ఇట్. దొరికెవరా అభి? నీ భార్యని నువ్వే జైలుకి పంపించబోతున్నావు. కానిస్టేబుల్స్, గో అండ్ సర్చ్. ముందే చెప్పాను గాబీ, నువ్వు ఉన్న చోట ఎలాంటి చెడు ఉండదని. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫ్రెండ్స్, ఎంజాయ్ ద పార్టీ. బాయ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ రా. దొరక్కపోవడం ఏంటి? బ్యాగ్లో పెట్టిన డ్రగ్స్ ప్యాకెట్ ఏమైపోయింది? హలో అక్క, మేము ఇవాళ రావట్లేదు, రేపు వస్తున్నాము. వసు గారు, నా చిన్ననాటి ఫ్రెండ్. 1 minute. టైంకి తింటున్నాను, నిద్రపోతున్నాను. నా గురించి నువ్వేం వర్రీ అవ్వకు మామ్.
ఆంటీ ఎవరిది లకలక లక 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 లక. ఆంటీ 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 నేను 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 ఎందుకే పాట ఆపేశావు? మీరెందుకు పిచ్చిగా గంతులు వేస్తున్నారు? ఏమైందా ఆంటీ? నా రాజుకు పెళ్లి కుదిరిందే. పెళ్లి కూతురు ఎవరో కాదు, నా ఫ్రెండ్ కూతురు. బతికిపోయాడు. ఏంటే అన్నావు? ఏం లేదు ఏం లేదు. లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని ఇలా పిచ్చిగా గంతులు వేస్తున్నారా? నీకో విషయం తెలుసా? మాస్టరు ఓళ్ళు కాదు యంగే ఓళ్ళు గట్ట పేసుకొచ్చి నన్ను చీట్ చేశారే. నన్ను చీట్ చేశారు. పొట్టకూటి కోసం ఏదో చేశాడులే ఆంటీ. ఇంకా తను వదిలేండి. అతని పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి ఆశీర్వదించి భోజనం చేసి రండి. వాడికి అసలు పెళ్ళైతేగా. ఇప్పుడే కదా పెళ్లి ఫిక్స్ అయిందన్నారు. నేను చెడగొట్టేశానుగా. ఏంటి మాస్టర్ గారి పెళ్లి చెడగొట్టేశారా? ఎలా? అలా చూడు. ఎందుకే అలా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? అంతా అయిపోయిందన్నావు. అవునే, నీ కూతురి బతుకు బుగ్గిపాలవబోతోంది. ఆ రాజా నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదు. వాడికి లేని వ్యసనం అంటూ లేదు. గొట్టం పెట్టుకుని మా ఇంటికి ముసలాళ్ళ వచ్చి నాతోనే చెడుగా ప్రవర్తించాడు. వాణ్ణి చేసుకుంటే పెళ్ళైన రెండో రోజే నీ కూతురు ఊరేసుకుని చావటం ఖాయం. నువ్వు చెప్పింది నిజమా? ఇప్పుడే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాను.